హాయ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి. అవి ఏమేమి ఉన్నాయో చూసి ఈరోజు తెంపేసుకుందాము. మొదట డ్రాగన్ ఫ్రూట్ అయిందండి. డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకుందాము. తర్వాత మిగతా కూరగాయలు కట్ చేసుకుందాం పదండి. ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఎంత పెద్ద సైజులో వచ్చిందో చూడండి. డ్రాగన్ ఫ్రూట్ అయితే సూపర్ వచ్చింది. దీనికి చీమలు చూడండి ఎట్లా పట్టినాయి. చిన్న చిన్న చీమలు చాలా పట్టినాయి. ఎందుకంటే ఇది ఫ్రూట్ ఎక్కువ ఇట్లా పగిలినట్టు అయ్యిందండి, అందుకే చీమలు వచ్చినాయి. ఇవి వెళ్ళిపోతున్నాయి. బూర్బూర్ చీమలు అంటారు చూడండి, అవి చిన్న చిన్న చీమలు ఇవి. ఇది మనం కట్ చేసుకుందాం. ఇది 2 రోజులు అయినుండే, రెడీ అయ్యి 2 రోజులు అయిందండి. కట్ చేసుకుందామని ఇక వర్షాలు పడుతున్నాయని కట్ చేసుకోలేకపోయినా. చూడండి మంచిగా ఫ్రూట్ అయింది. ఒకటే పండు అయిందండి, ఎక్కువైతే లేవు. ఇగో ఈడొకటి పిందెలు వచ్చినాయి, ఈడ ఇగో అక్కడ ఒకటి వచ్చింది, ఇగో ఇక్కడ ఒకటి వచ్చిందండి. చిన్న చిన్న పిందెలు అయితే అవుతున్నాయి, పండు అయితే ఒకటే అయింది. ఇది 3వసారి అండి హార్వెస్ట్ ఈ మొక్కకి. ఆల్రెడీ ఫస్ట్ 2 డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి, మళ్ళీ 2వ క్రాప్లో 7, 8 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఒకటి వచ్చింది. ఒకటి వచ్చినా సూపర్ ఉంది చూడండి. ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసుకుందాం పదండి. ఇక్కడ టమాటా మొక్కకి టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో, గుత్తులు గుత్తులుగా సూపర్ వచ్చినాయి చూడండి. ఇగో ఇవన్నీ టమాటాలే. ఇక్కడ మొత్తం ఇగో ఇక్కడ కూడా అయినాయి చూడండి. ఇక్కడ చూడండి. ఇవి తెంపేసుకుందాం. చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో టమాటాలు వచ్చినాయండి. చూస్తారు కదా ఎంత బాగున్నాయో. చూడండి మన గార్డెన్లో టమాటాలు ఎంత బాగా వచ్చినాయో. పెద్ద పెద్ద సైజు ఉన్నాయండి, ఇంచుమించు 1/2 kg వరకు అయితే వచ్చినాయి. ఒకటే మొక్కకు ఇన్ని వచ్చినాయి చూడండి. ఇంకా పిందెలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి ఇంకా ఎక్కువ వస్తాయి. ఇక్కడ చూడండి, మొన్న నేను విత్తనాలు నాటుకున్నా కదా, విత్తనాలు ఎంత మంచిగా జర్మినేషన్ అయినాయో చూడండి. చెట్టు చిక్కుడు మంచిగా ఎంత బాగా మొలిచినాయో చూడండి. ఇగో ఈ టబ్బులో కూడా మంచిగా మొలిచినాయి, సూపర్ మొలిచినాయి అండి. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఇంకా దీనికంటే ముందు ఇక్కడ కూడా చూడండి, ఒక వారం రోజుల ముందు నాటుకున్న ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు. ఇక్కడ కూడా మంచిగా 2 ఆకులతోటి మంచిగా వచ్చేసినాయి చూడండి. వర్షాకాలం మంచిగా మొలుస్తాయండి విత్తనాలు అయితే. నేను మొన్నటి వీడియోలో ఈ సీడ్స్ నాటుకోవడం చూపించాను కదండి, అవే అనమాట. అంత మంచిగా మొలిచినాయి. ఇక్కడ బెండగింజలు కూడా మంచిగా మొలిచినాయి చూడండి, సూపర్ వచ్చినాయి. ఇక్కడ మిరప చెట్లు కొత్తగా ఆ రోజు నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్నాను కదండి. ఇగో మంచిగా పూత కాతల మీద ఉన్నాయి చూడండి. ఇక్కడ కొంచెం ముడతొచ్చింది. వాటర్ ఎక్కువైన మొక్కలకేమో ముడతొస్తుంది, కొంచెం వాటర్ మీడియంగా కొంచెం తేమగా ఉన్న మొక్కలేమో మంచిగా ఉంటున్నాయండి. అందుకే మనం చూసి పోసుకోవాలి వర్షాకాలంలో వాటర్. మిర్చి ఒక మొక్కకు ఉన్నదండి, తెంపుకుందాము. అంటే ఇంకా 2 మొక్కలకి నేను మధ్య మధ్యలో ఇంట్లోకి అవసరమైతే తెంపుకున్నానండి. ఈ ఒక్క మొక్కకు ఉన్నాయి, కట్ చేద్దాం. చూడండి ఎంత బాగున్నాయో మిర్చి. చూస్తారు కదా. ఈ మొక్కకి ఎందుకో ఈ మొక్క అంత మంచిగా లేదండి. ఎందుకో ఇలా 2 మొక్కలు నాటుకున్నా, ఈ మొక్క ఎర్రగా అయిపోయింది. ఈ మొక్కనేమో మంచిగా ఉంది. అంటే నాటుకుంటప్పుడు 2 ఒకటేసారి నాటుకున్నా, కాకపోతే ఇంకా 2-3 రకాల మిర్చి విత్తనాలు కలిపి నాటుకుని ఉంటాయి. అయితే ఇదొక విత్తనం వచ్చినట్టుంది, మళ్ళీ ఇంకొక మొక్క ఇంకో విత్తనం వచ్చినట్టుంది. అందు గురించి కొన్ని ఏమో నీటికి తట్టుకునేటట్టున్నాయి, కొన్ని తట్టుకునేటట్టు లేదని అనిపిస్తుంది నాకైతే. సేమ్ 2 ఒకటేసారి నాటుకున్నా, ఒకటే కుండీలో పెట్టినా, అప్పుడు ఈ 2 ఈక్వల్గా ఉండాలి కదండి. ఒకటి అట్లా ఒకటి ఇట్లా ఉంటుందన్నమాట. కాకపోతే విత్తనం తీరు కూడా కొన్ని చెట్లు ఉండేటట్టున్నాయి. ఎందుకంటే ఒకటే కుండీలో పెట్టినా ఒకటే మట్టి అన్నిటికీ, అంటే 2 మొక్కలకు ఈక్వల్గా మనం వాటర్ ఇస్తాం కదండి. అందు గురించి అన్నీ ఈక్వల్గా ఉండాలి కదా. దాన్ని బట్టి విత్తనం ఎట్లుంటే మొక్క అట్లా వచ్చేటట్టుంది. చూడండి క్యాబేజీ కూడా కట్ చేసుకున్నా. ఈ క్యాబేజీ జూన్ లాస్ట్ వీక్లోనో జూలై ఫస్ట్ వీక్లోనో పెట్టుకున్నానండి, కరెక్ట్గా గుర్తులేదు. ఇప్పుడు పెట్టుకున్న ఏమో ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఇది అంతకుముందు పెట్టుకున్నాను అనమాట ఈ మొక్క. ఇప్పుడైతే ఒక క్యాబేజ్ అయితే వచ్చింది.
మొన్న కాకర బీర విత్తనాలు నాటుకున్నా ఎంతవరకు జర్మినేట్ అయినాయో చూద్దాం రండి. బీర మొక్కలు చూడండి ఎట్లా మొలిచినాయో. అయితే మనకు మొలుస్తాయో లేదో అని చెప్పేసి కొన్ని ఎక్కువ నాటుకునేసరికి అన్నీ మొలిచినాయి. ఇవి మంచి మంచి ఉంచి ఆరోగ్యమైన ఉంచి హెల్తీగా లేనివి అయితే తీసేద్దాము. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు నాటుకున్నానండి. ఇది ఇక్కడనేమో ముసుగు వంకాయ, ఇక్కడ కాకరకాయలు నాటుకున్నా చూడండి. చూడండి అన్నీ ప్రతి ఒక్కటి నేను విత్తనాలు నాటుకున్నాయి, అన్నీ మంచిగా మొలిచినాయి చూడండి. కొన్ని ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి. కాకరకాయలు తెంపుకున్నాక వంకాయలు తెంపుకుందాము. కొన్ని ఉన్నాయి ఆడాడ. ఇవి చూడండి చిట్టి కాకరకాయలు. ఇవి చిన్న చిన్నగా అవుతాయండి, కానీ చేదు బాగుంటాయి ఇవి. ఇక్కడ అన్ని పిందెలు చూడండి, పిందెలైనాయి. ఇడొక్కటి రెడీ అయింది. ఈ వానకి ఆకులు చూడండి ఎర్రగా అయిపోయినాయి, నీళ్ళు ఎక్కువై. ఇవన్నీ మరీ చిన్నగా ఉన్నాయండి. ఆడ రెండు ఈడ రెండు వస్తున్నాయి. ఒకటి ఉంది. ఇవి గట్టిగా ఉంటాయండి, కట్టుగా అసలు ఉట్టి కట్ చేస్తే. చూడండి ఇప్పుడు మనం కాకరకాయలు కట్ చేసుకున్నాం కదా, డ్రాగన్ ఫ్రూట్, కాకరకాయలు, మిరపకాయలు, క్యాబేజీ, టమాటాలు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక వంకాయలు కట్ చేసుకుందామండి. వంకాయలు అయితే చాలా వచ్చినాయి మన గార్డెన్లో. ఇవి చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్లా వచ్చినాయో. ఈ డ్రమ్ము ఖాళీగా ఉందని చెప్పి ఒక మొక్క ఉంటే ఇక్కడ నాటుకున్నానండి. ఎంత బాగా వస్తుందో. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకోటి ఉంది చూడండి అడుక్కు. ఇగో చూడండి ఇంకా రెండు ఉన్నాయి చూడండి. ఇగో ఇక్కడ ఒకటి, ఇగో ఇక్కడ లోపలికి ఇంకొకటి. ఇగో చూడండి ఈ మొక్క చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈ ఒక్క చిన్న మొక్కకు ఎన్ని వచ్చినాయి చూడండి. ఇక్కడ మల్బరీ చెట్టుకు ఫ్రూట్స్ చూడండి ఎట్లా వచ్చినాయో. మొత్తం పండ్లు అయిపోయినాయి. ఇగో ఇక్కడ గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి. ఇక్కడ మొత్తం మల్బరీ పండ్లే. ఇది ఏమైందంటే ప్రూనింగ్ చేసినానండి. ప్రూనింగ్ చేసినాక ఇట్లా మంచిగా వచ్చింది. ఆకు మధ్యలో మంచిగా వచ్చినాయి చూడండి. ఇగో ఇవన్నీ మల్బరీ ఫ్రూట్సే. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో. కొమ్మకు విపరీతమైనవి చూడండి. ఇక్కడ చూస్తారా, ఇక్కడైతే ఇంకా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ అవే. ఇక్కడ చూడండి ఫుల్ అయినాయండి. ఇట్లా మనము ప్రూనింగ్ చేసుకోవాలన్నమాట. ప్రూనింగ్ చేసుకుంటే ఇట్లా కొమ్మకు ఆకు మధ్యలో ఇట్లా ఫ్రూట్స్ అయితే మంచిగా వస్తాయి. ఇక్కడ కలర్ఫుల్గా వచ్చినాయి చూడండి. ఇవన్నీ అవే. అంటే చెట్టు పెరిగినప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి. మాటికి ప్రూనింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, చెట్టు చాలా పెరిగినప్పుడు ఆ తర్వాత ఇట్లా చిగుర్లు వచ్చి మంచిగా కాయలు వస్తాయి. ఆ తర్వాత ఆకులు మొత్తం 7 ఆకులు ఉంటే ఆకులు మొత్తం ఇట్లా తీసేయాలన్నమాట. అంటే ఆకులు ఎక్కువ పెరగనియొద్దు. ఆకులు ఎక్కువ పెరిగితే పండ్లు రావు. తక్కువ ఆకులు ఉండాలి. ఎక్కువ ఆకులు ఉంటే పండ్లు మొత్తమే రావండి. ఆకులు తీసేసినాక ఆకుల మధ్యలో ఒక్కొక్క చిగురు మధ్యలో ఇట్లా ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. ఇలా మనము మల్బరీ ఫ్రూట్ చెట్టుని పెంచుకోవాలి. ఎంత ఆకులు తీసేస్తే అన్ని ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. దీనికి ఎక్కువ పోషకాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. నార్మల్గా అన్నిటికీ ఇచ్చిన పోషకాలు ఇస్తేనే, ఇంకా కొంచెం తక్కువ ఇచ్చినా కూడా ఈ చెట్టు మంచిగా పెరుగుతుంది. ఇట్లా మంచి ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. మనం చేయాల్సింది ఆకులు తీసుకోవడం, ప్రూనింగ్లు అప్పుడప్పుడు ప్రూనింగ్ చేసుకోవడం అంతే. చూస్తారు కదా ఎంత బాగా వచ్చినాయో ఫ్రూట్స్ మన మొక్కకి. అన్ని పండ్లు అయిపోయినాయండి.
ఆ తర్వాత నేను ఇంకెప్పుడన్నా సాయంత్రం గిట్ట వచ్చి నేను ఈ పండ్లన్నీ తెంపుకుంటా. ఇప్పుడైతే చాలా టైం పడుతుంది కదండి. ఇప్పుడైతే మిగతా హార్వెస్ట్ చేసేసుకుందాం కూరగాయలు. ఇక్కడ వంకాయలు కట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి వంకాయలు అయితే యాజ్ ఇట్ ఈజ్గా మస్తు వస్తున్నాయి. చూస్తారు కదా, ఎప్పుడు మన గార్డెన్లో ఇట్లయితే వస్తూనే ఉంటాయి వంకాయలు. తెంపేద్దామండి. మీకు వంకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు ఇవి చూసి చూసి బోర్ కొడుతుంది అనుకుంటా. ఇక అంతగానం వస్తున్నాయండి మన గార్డెన్లో వంకాయలు. ఇక కట్ చేసుకోవాలి కదా, కట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మీకు చూపించాలనిపిస్తుంది నాకు. అందుకే ఇవి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా, బోర్గా ఫీల్ కాకండి. కొన్ని రోజులు వంకాయలు వస్తాయి, కొన్ని రోజులు బీరకాయలు వస్తాయి మన గార్డెన్లో, కొన్ని రోజులు టమాటాలు, ఇట్లా ఒక్కొక్కసారి ఏమో చిక్కుడుగాయ వస్తుంటుంది ఎక్కువ. ఈసారి వంకాయలు వస్తున్నాయి. ఈ చెట్లేమో ఇట్లా కదిలిస్తే పడిపోయేటట్టున్నాయి. వంకాయలు చూడండి ఎట్లా వస్తున్నాయో. ఈ ఒక్క చెట్టుకు 2 వచ్చినాయండి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో వంకాయ. ఇది కింద చాటుకు ఆకు చాటు నుండే ఇదొకటి ఉంది. ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా. చూడండి ఇక్కడ సైడ్ అయిపోయినాయండి వంకాయలు. ఇంకా పిందెలు ఉన్నాయండి వండుకోకనేవి. ఇంకా పెద్దగా అయినాక తెంపుకుందాము. మొన్న ఆకులు కొన్ని తీసేసుకున్నా, అయినా సరే ఇంకా కొన్ని ఆడాడు ఉన్నాయి. చూడండి ఇట్లా వర్షానికి ఇట్లా ఎర్రగా అయిపోయినాయి ఆకులు అయితే. 2 రోజులకు ఒకసారి మనము మిద్దె క్లీన్ చేస్తూనే ఉండాలండి. మిద్దె క్లీన్ చేస్తుండాలి. మొక్కలను ఇట్లా ఆకులన్నీ ఖరాబ్ అయినాయి తీసుకుంటుండాలి, స్ప్రే చేసుకుంటుండాలి, వాటర్ పోస్తుండాలి, ఎరువులు ఇస్తుండాలి. ఇవన్నీ చేస్తుండాలండి. మస్తు పని ఉంటుంది మనకు మిద్దె తోటలో ఉన్న వాళ్ళకైతే. అన్నీ చేస్తేనే ఇట్లా కూరగాయలు వస్తాయి. ఒక్కరోజు మనం నెగ్లెక్ట్ చేస్తే ఇక మళ్ళీ 2వ రోజు మనకు మిద్దె మీదకి రాబుద్ది కదా, అంత భయంకరంగా అవుతాయి అన్నమాట మొక్కలు. ఇక్కడ చూడండి ఈ చెట్టు వంకాయలు అయితే రెడీ అయిపోయి కింద పడిపోతున్నాయి. ఇగో ఇంత పెద్దగా అయినాయి చూడండి. ఇక్కడ ఇగో ఇట్లా అంటేనే ఊడొస్తున్నాయి అన్నమాట. మొన్న తెంపడం మర్చిపోయినానండి. దీనికి మస్తు అయినాయి. ఇంత లావున్న లేత ఉంటాయి ఇవి, ముదిరిపోవు. ఇలా విత్తనాలే ఉండవండి అసలు. మొత్తం ఇట్లా ఏమంటారు, విత్తనాలు తక్కువ ఉండి లోపల పల్పు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది గుజ్జు ఎక్కువ ఉంటుంది ఈ వంకాయలలో. ఇది చూడండి ఇట్లా మురిగిపోతున్నాయి వర్షానికి. ఇక చూడండి ఇట్లా మురిగిపోయి కింద పడుతున్నాయి అన్నమాట. ఇక చూడండి ఈ మంచి వంకాయ మురిగిపోయింది. ఇది కూడా తెంపుదాం. ఏడొకటి మురిగిపోయింది. చూస్తారు కదా, వర్షాలు ఎక్కువైతే ఇట్లా ప్రాబ్లం అవుతాయి. ఆడికైనా ఇక బుట్టి నిండి వచ్చినాయండి వంకాయలు. గడ ఒక్క చెట్టుకు తెల్ల వంకాయలు ఉన్నాయి. కట్ చేసుకుందాం రండి. చూడండి వైట్ లైట్ గ్రీన్ వంకాయ. చాలా వచ్చినాయి. ఇక్కడ 2 వచ్చినాయి మంచిగా.
ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ కొమ్మకి చూడండి, చూడండి ఈ కొమ్మకి ఎట్లయినాయో గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి. ఇవి ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్తిమీర ఉంది, కొంచెం తీసుకుందాం. ఇక్కడ మంచిగా ఏం చూడండి, నేను అక్కడక్కడ ఇట్లా నేను కుండీలో చల్లుకున్న ధనియాలు చల్లుకుంటే ఇట్లా వచ్చిందండి మంచిగా. ఇప్పుడైతే కొంచెం తెంపుకున్నా, కొంచెం కొత్తిమీర తెంపుకున్నానండి. కొంచెం పుదీనా తెంపుకుందాం. పుదీనా ఉందండి, కొంచెం కట్ చేద్దాం. మొన్న కట్ చేసుకున్నా కదా, ఇంతవరకు వచ్చినుండే, మళ్ళీ ఇంకా కొంచెం కట్ చేద్దాం. ఇప్పుడు కొన్ని బెండకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాము. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి, ఉన్న కాడికి కట్ చేసుకుందాం. ఈ మొక్క అయితే భలే బాగా వస్తుందండి, గ్రీన్గా. కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, చూడండి బాగున్నాయి. నేను తీసేద్దాం అనుకున్నా కానీ మంచిగా చిగుర్లు వస్తున్నాయండి. చెట్టు చూడండి ఎంత క్యూట్గా వస్తుందో. నిన్న స్ప్రే చేసిన కదా, ఇక్కడ పెయిన్ అంతా చచ్చిపోయింది చూడండి. ఇక్కడ పైకి చిగుర్లు వస్తున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ప్యాకేజ్ వచ్చినా చాలు కదా మనకి. ఇప్పుడు మళ్ళీ సీడ్స్ నాటుకున్నా కదా, అవన్నీ వచ్చే వరకు వీటితో అడ్జస్ట్ చేసుకుందాం, ఇంకేం చేస్తాం. ఇవి ఇంకా నయం తీసేయలేను, తొందరపడి తీసేసిన ఉంటే మళ్ళీ ఇవి కూడా రాకుంటుండే. పైకి మంచిగా చిగుర్లు వస్తున్నాయి చూడండి. చూడండి ఇంచుమించు దగ్గర దగ్గర ½ kg అని అయితే వచ్చినాయి బెండకాయలు. ఇట్లా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటే కూడా మొక్క అయితే ఇట్లా చిగుర్లు వస్తుందండి. మనం మొక్కకు అట్లనే వదిలేయొద్దు. ఏ కూరగాయ అయినా సరే మొక్కలకు వదిలేసినాం అనుకోండి, కనీసం ముదిరిపోతే తెంపైనా పడేయాలి, కానీ ఆ మొక్కకు మాత్రం ఉంచొద్దండి. మొక్కకు ఉంచితే మాత్రం మొక్క ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడైతే నాకైతే మంచిగా వచ్చినాయి, ½ kg అని వచ్చినాయి. ఇగో ఈడొకటి ఉంది చూడండి. ఇట్లా మర్చిపోతే కూడా అట్లనే ముదిరిపోతాయి. ముదిరిపోతే ఏమవుతుందంటే మొక్క పాడైపోతుంది అనమాట. మనకు విత్తనాలకు వదిలేసుకోవాలనుకుంటే ఒక చెట్టు మొత్తం దానికే వదిలేయాలి, కానీ ఇట్లా మధ్య మధ్యలో వదిలేసినా కూడా చెట్టు పాడైపోతుంది అనమాట. ఇట్లా ఖరాబైన ఆకులు ఇట్లా కట్ చేస్తుండాలి. ఎమ్మడే కట్ చేసుకుంటుంటే మొక్కలు మంచిగా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇగో ఈడొకటి ఉంది. ఈ కిందికి చూడండి, ఈ చెట్టు అయితే కట్టెలు అయిపోయింది, పైననేమో మంచి చిగుర్లు వస్తున్నాయి.
ఇక్కడ తోటకూర ఉందండి, కట్ చేద్దాం. ఆడ ఒకటి ఈడొకటి ఉంది చూడండి, సైడ్కి మొలిచినాయి. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూడండి, టమాటా చెట్టు పక్కల ఎంతగానో మొలిచింది, బుష్ వచ్చింది తోటకూర. ఇప్పుడు మన గార్డెన్లో అయితే ఏ తోటకూర లేదండి, అది ఏ ఆకుకూర లేదు. ఇక అక్కడక్కడ మొలిచింది, తోటకూర ఒకటి ఉంది. పొన్నగంటి కూర ఉంది కానీ మొన్న కట్ చేసుకున్నా కదా, ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి మళ్ళీ. ఇక్కడ ఇంత వచ్చింది, ఇంకా అక్కడ కొంచెం ముందు తెంపుకుందాం పదండి. ఇక్కడ కూడా ఉందండి. చూడండి, తోటకూర అయితే ఇంత వచ్చింది. మొన్న రెడ్ తోటకూర చాలా రంధ్రాలు ఉండే, మొన్న స్ప్రే చేసుకున్నాక కొంచెం పురుగు తగ్గింది చూడండి. నీమాయిల్కు పురుగు పోదనుకున్నా కానీ స్మెల్కి అయితే రాలే చూడండి, మంచిగా పనిచేసింది నీమాయిల్. ఇక్కడ చామంతులు చూడండి ఎంత మంచిగా అయినాయో, చామంతి పువ్వులు ఈ సీజన్లో కూడా ఎంత మంచిగా కలర్ఫుల్గా వచ్చినాయో మన గార్డెన్లో అయితే సూపర్ వచ్చినాయండి. ఈ ఫ్లవర్స్ అయితే 365 రోజులు ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి. ఇవి నాటు చామంతులు కావనుకుంటా, హైబ్రిడ్ అయితేనే ఇట్లా వస్తాయి. అయితే నాటు చామంతుల స్మెల్ ఎలా ఉంటుందో అట్లనే ఉన్నాయి, సైజు కూడా అంతే ఉన్నాయండి. మరీ పెద్ద పెద్ద సైజు అయితే ఏం లేవు. ఈ ఫ్లవర్స్ చూడడానికి వైట్ కలర్ ఉంటాయి, కాకపోతే మధ్యలో ఎల్లో ఉంటాయి. రౌండ్గా చూడండి, డిజైన్ ఎంత బాగుందో. మధ్యలో కొంచెం ఎల్లో కలర్ ఉండి మళ్ళీ చుట్టూలా రెక్కలు వైట్గా ఉంటాయి అనమాట. స్మెల్ అయితే నాటు చామంతుల స్మెల్లేనండి సేమ్. ఇలా మనము ఏదో 1-2 మొక్కలన్నా మన గార్డెన్లో ఫ్లవర్స్ మొక్కలు నాటుకోవాలండి. మనకు పూజకు పనికొస్తాయి, మనం పెట్టుకోవచ్చు, గార్డెన్కి కూడా అందం ఉంటాయి అన్నమాట. ఇలా ఏదో ఒక మొక్క అయితే మన గార్డెన్లో ఎప్పుడు ఫ్లవర్స్ అయితే ఉంటాయండి. ఎక్కువ రకరకాలు లేకున్నా 2-3 రకాలైన మన దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి. మందారాలు ఉన్నాయి, చామంతులు, గులాబీలు, సన్నజాజి పూలు ఉన్నాయండి ఇప్పుడైతే మన గార్డెన్లో. చాలు, ఇవైనా కూడా దేవునికి మస్తు అవుతాయి, ఇంకా మిగులుతాయి కూడా. ఇంకా అంతగానం వస్తున్నాయి, చూస్తారు కదా ఒక్క టబ్బులో ఎన్ని పువ్వులు వస్తున్నాయో. ఎంతసేపు అవుతుంది చూడండి నేను హార్వెస్ట్ చేసుకోబట్టి. చాలా, ఒక బుట్టి నిండా పువ్వులు ఒక్క చెట్టుకే వస్తున్నాయి. ఇట్లా టబ్బుల్లో పెట్టుకోవాలన్నమాట. టబ్బుల్లో పెట్టుకుంటే సైడ్ నుంచి పిల్లకలు వచ్చి పువ్వులు చాలా వస్తాయి అన్నమాట. చూడండి, చాలా పువ్వులు వచ్చినాయి మన గార్డెన్లో ఈరోజు. చూడండి ఇన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ ఎల్లో కలర్ గులాబీ ఉందండి, కట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో గులాబీ. ఇక ఈ పువ్వు కూడా కట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో. ఈ సీజన్లో కూడా ఫుల్ మంచిగా వచ్చినాయి చామంతులు. చూడండి 5 లీటర్ల కంటైనర్ అంటే 5 లీటర్ల బకెట్లో కూడా నాటుకున్నా. ఇందులో కూడా ఎంత మంచిగా వచ్చినాయి చూడండి, గుత్తులు గుత్తులు వచ్చినాయి ఫ్లవర్స్ అయితే. అంటే ఒకటి టబ్బులో నాటుకున్నా, ఒకటి ఇక్కడ నాటుకున్నా, ఇంకొక కంటైనర్లో నాటుకున్నానండి. అది కూడా బాగానే వచ్చింది. ఇప్పుడైతే ఈ 2 కంటైనర్లో కట్ చేసుకుంటా, మిగతా అయితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఒక 2-3 రోజులు అయినాక కట్ చేసుకుంటానండి. ఇప్పుడైతే సరిపోతాయి పువ్వులు. మనకు ఏ కంటైనర్లు ఉంటే ఆ కంటైనర్లో నాటుకోవచ్చండి. ఇప్పుడు టబ్బులనే నాటుకోవాలని ఏం లేదు, కాకపోతే టబ్బులో నాటుకుంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట, అంతే. చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్: కొత్తిమీర, పుదీనా, కొన్ని ఫ్లవర్స్, వంకాయలు అంటే గిన్ని ఇంతగానం వచ్చినాయి చూడండి. ఈ బుట్టి నిండిపోయింది, మళ్ళీ ఈ బుట్టిలో కూడా వేసుకున్నా. వంకాయలు అయితే ఉన్నకాడికైతే తెంపేసుకున్నానండి.
టమాటాలు కొన్ని, పచ్చిమిరపకాయలు కొన్ని, కాకరకాయలు కొన్ని, బెండకాయలు, ఒకటి క్యాబేజీ, ఆకుకూరలు, రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన చిన్న హార్వెస్ట్. ఇదండి ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్. ఎక్కువైతే లేవండి కూరగాయలు అయితే మన గార్డెన్లో. ఇక ఇప్పుడిప్పుడు విత్తనాలు వేసుకున్నా కదా, అవి వచ్చినాకనే ఇక మిరపకాయలు పూతల మీద ఉన్నాయి, బీర్నీస్కాయ కూడా పూతల మీద ఉంది, కాకర చెట్లు కూడా ఇప్పుడిప్పుడు పూతలు వస్తున్నాయి. అన్నీ కొత్త మొక్కలు వచ్చేంత వరకు ఇక ఉన్నాయి. అయితే ఈ హార్వెస్ట్ అండి ఉన్నకాడికైతే కట్ చేసుకున్నా. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.